ప్రియులారా, సామెతల గ్రంథం సొలొమోను ద్వారా మనకు ఇవ్వబడిన దేవుని అమూల్యమైన జ్ఞానం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్తుంది. ఇవి ఇశ్రాయేలు రాజు ఇవి ఇశ్రాయేళ్ల రాజు సొలొమోను సామెతలు అని మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకు వ్రాయబడి ఉంది. ఈ సొలొమోను దేవుని దగ్గర సంపద శక్తి కాదు, జ్ఞానం అడిగాడు అనే ఒక విషయాన్ని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే అతని యొక్క జీవితం, సొలొమోను యొక్క జీవితము గొప్పదైంది. సొలొమోను యొక్క జీవితము ఎందుకు గొప్పదైంది అనంటే దేవుని దగ్గర ఈ సొలొమోను సంపద అడగలేదు, శక్తి అడగలేదు, జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగిన కారణమును బట్టి దేవుడు సొలొమోను అడిగినటువంటి విధానాన్ని ఇష్టపడి అతనికి అన్నింటినీ సమృద్ధిగా ఇవ్వడం జరిగింది. ఈ సొలొమోను యొక్క సామెతలను బట్టి మనము నేర్పిస్తాయి సొలొమోను యొక్క సామెతలు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటిది జ్ఞానము, ఉపదేశం అన్నది అభ్యసించడానికి అవసరమైనవి. ఈ యొక్క సామెతలు జ్ఞానము అలాగే ఉపదేశము అభ్యసించడానికి అవసరమైనవి. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు అనే మాటను మనము 2వ వచనంలో చదువుతాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి సొలొమోను యొక్క సామెతలు ఉపయోగపడినటువంటివి అనే విషయాన్ని మనం గ్రహించాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే కేవలము సమాచారం మాత్రమే కాదు. జ్ఞానం అంటే సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యాన్ని జ్ఞానం అనేసి మనము అనొచ్చు. రెండవది ఉపదేశం. ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే మన జీవితాన్ని సరిదిద్దే దేవుని యొక్క మాట. ఉపదేశం అంటే మన యొక్క జీవితాన్ని దిద్దే దేవుని యొక్క మాట ఉపదేశం. ఉపదేశాన్ని వినేవాడు మారుతాడు, ఉపదేశాన్ని విననివాడు అదే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఈ సొలొమోను రాజు యొక్క సామెతల ద్వారా మనకు ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటిది జ్ఞానము, ఉపదేశము మనకు అభ్యసించడానికి అవసరమై ఉన్నది. కాబట్టి జ్ఞానం అంటే ఏంటో ఆలోచన చేశాను. జ్ఞానం అంటే కేవలం సమాచారం కాదు. జ్ఞానం అంటే సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని జ్ఞానం అంటారు. ఉపదేశం అంటే మన జీవితాన్ని సరిదిద్దే దేవుని మాట. మన జీవితాన్ని సరిదిద్దే దేవుని యొక్క మాట ఉపదేశం. ఉపదేశాన్ని విన్నవాడు మారుతాడు, ఉపదేశాన్ని విననివాడు అదే స్థితిలోనే ఉంటాడు. నెంబర్ 2, ఈ సొలొమోను యొక్క సామెతల ద్వారా మనకు ఏం కలుగుతుంది అంటే నీతి, న్యాయము, సత్యము అన్నది కలుగుతుంది అంట. 3వ వచనంలో, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా మనకు తెలియజేయబడింది. నీతి, న్యాయము, సత్యం అన్నది మనకు సొలొమోను యొక్క సామెతలు కలుగజేస్తాయి. కాబట్టి నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించటానికి ఈ సొలొమోను యొక్క సామెతలు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది తెలివిగా ఉంటారు, కానీ నీతిగా ఉండరు. నీతిగా ఉండాలి అంటే సామెతలు మన యొక్క జీవితంలో చాలా అవసరమై ఉన్నవి. సామెతలు అన్నది మన యొక్క జీవితంలో నీతిగా, న్యాయంగా, సత్యంగా నడుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి. కాబట్టి రెండో విషయము నీతి, న్యాయము, సత్యము.
సొలొమోను యొక్క సామెతలు నీతి, న్యాయము, సత్యాన్ని మనకు కలుగజేస్తాయి. దేవుని జ్ఞానము మనకు నేర్పేది దేవుని యొక్క జ్ఞానము సొలొమోను యొక్క సామెతల ద్వారా మనకు నేర్పేది ఏదనంటే నీతి, రైటిష్నెస్, న్యాయం, యథార్థం. ఇవి ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటలు మనకు నేర్పిస్తాయి. దేవుని యొక్క మాటలు మనకు నేర్పిస్తాయి. దేవుని యొక్క జ్ఞానం సొలొమోను ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన జ్ఞానం ద్వారా దీన్ని మనం గ్రహించగలం. జ్ఞానం ఉన్నవాడు సరైన మార్గాన్ని ఎంచుకుంటాడు. దేవుని యొక్క మార్గంలో నడిచేవాడే ఆశీర్వదింపబడతాడు. జ్ఞానం ఉన్నవాడు సరైన మార్గాన్ని ఎంచుకుంటాడు. దేవుని మార్గంలో నడిచేవాడే ఆశీర్వదించబడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3. నెంబర్ 1 జ్ఞానము, ఉపదేశము. నెంబర్ 2 నీతి, న్యాయము, సత్యము. ఈ విషయాలను మనకు సొలొమోను ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన జ్ఞానము ద్వారా మనకు ప్రయోజనకరమై ఉన్నవి. నెంబర్ 3 అజ్ఞానులకు బుద్ధి. 4వ వచనంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో అజ్ఞానులకు బుద్ధి అనేది నేర్పిస్తుంది. అజ్ఞానులకు బుద్ధి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగిస్తుంది. ఇక్కడ జ్ఞానం లేనివారు అంటే అవివేకంగా జీవించేవారు. దేవుని వాక్యము మూర్ఖునికి జ్ఞానం ఇస్తుంది. తప్పులో ఉన్న వారికి సరిచేస్తుంది. కాబట్టి అజ్ఞానులకు బుద్ధిని కలిగించేటటువంటి సొలొమోను యొక్క సామెతలు. నువ్వు అజ్ఞానివైతే సామెతలు నీ యొక్క జీవితంలో ఎంతో ప్రయోజనకరమై ఉన్నవి. నీ యొక్క జీవితంలో ఎంతో అవసరమై ఉన్నవి. నెంబర్ 4 యవ్వనస్తులకు, యువతకు వివేకాన్ని కలిగిస్తాయి. యవ్వనులకు తెలివియు వివేచనయు కలిగిస్తాయి. సామెతలు, జ్ఞానం, యవనస్తులకు తెలివియు వివేచనయు. యువత జీవితం నిర్ణయాల సమయం ఇది. యువత తన యొక్క జీవితంలో నిర్ణయాలు చేసుకునేటటువంటి సమయం. ఈ సమయంలో సొలొమోను ద్వారా మనకు అనుగ్రహించినటువంటి దేవుని అమూల్యమైన జ్ఞానం ద్వారా యవ్వనస్తులైన ప్రతి వారు, యువత జీవితాన్ని నిర్ణయించుకునేటటువంటి సమయం. సామెతలు గ్రంథం దేవుడు మనకు ఇచ్చినటువంటి సొలొమోను ద్వారా మనకు ఇచ్చినటువంటి సామెతల గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది యవ్వనస్తులకు వివేకం దొరకాలి అంటే సామెతలు అన్నది ప్రతి వ్యక్తికి అవసరం. దేవునికి జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ యవ్వనస్తులు జీవితంలో నిర్ణయ సమయంలో మంచి స్నేహితులను ఎంచుకోవాలి. సరైన మార్గమును ఎంచుకోవాలి. పాపం నుండి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో యువతకు అవసరమైనది గూగుల్ కాదు. ఈ రోజుల్లో యువతకు అవసరమైనది గూగుల్ కాదు. గాడ్స్ విజ్డమ్ అవసరం. కాబట్టి మనం ఏం ఆలోచన చేసామనంటే జ్ఞానము జీవితాన్ని మార్చే దేవుని వరం అనేటటువంటి అంశాన్ని మనం చదువుతూ ఉన్నాం. జ్ఞానము జీవితాన్ని మార్చే దేవుని యొక్క వరం. ఈ దేవుని యొక్క వరం, జ్ఞానము జీవితాన్ని మార్చే దేవుని యొక్క వరం ద్వారా ఈ యొక్క సొలొమోను
సొలొమోను ద్వారా దేవుడు మనకు ఇవ్వబడినటువంటి అమూల్యమైన జ్ఞానంను బట్టి మొట్టమొదటి పాయింట్ జ్ఞానము, ఉపదేశాన్ని మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం ద్వారా పొందుకుంటాము. రెండవది నీతి, న్యాయము, సత్యాన్ని పొందుకుంటాము. మూడవది అజ్ఞానులకు బుద్ధి అన్నది పొందుకుంటాము. ఎవరైతే అజ్ఞానులుగా ఉన్నారో వారికి బుద్ధి నేర్పిస్తది. యువతకు వివేకాన్ని నేర్పిస్తది. జ్ఞానము, ఉపదేశమును అభ్యాసంలోనికి మనము ప్రయాసపడాలి. నీతి, న్యాయము, సత్యాన్ని అనుసరించి నడవాలి. అజ్ఞానులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధి అనేది తెచ్చుకోవాలి. యువత ఎవరైతే ఉన్నారో వారు వివేకాన్ని పొందాలి. ఈ యొక్క సామెతల ద్వారా వివేకాన్ని పొందాలి. కాబట్టి ప్రియులారా, సామెతలు మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. జ్ఞానం నేర్చుకోండి. ఉపదేశాన్ని స్వీకరించండి. నీతి మార్గంలో నడవండి. గుర్తించుకోండి ఒక విషయాన్ని. జ్ఞానం ఉన్నవాడు జీవితంను గెలుస్తాడు. దేవుని జ్ఞానం ఉన్నవాడు నిత్య జీవాన్ని గెలుస్తాడు. దీన్ని మరొకసారి తెలియజేస్తాను చూడండి. జ్ఞానం ఉన్నవాడు జీవితాన్ని గెలుస్తాడు. నీకు జ్ఞానం ఉంటే జీవితాన్ని గెలవచ్చు ఆ యొక్క జ్ఞానం ద్వారా. దేవుని జ్ఞానం ఉన్నవాడు నిత్య జీవాన్ని గెలుస్తాడు. నీకు దేవుని జ్ఞానం ఉందా, నీవు నిత్య జీవాన్ని గెలుస్తావు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము జీవితాన్ని మార్చే దేవుని వరం. దేవుని జ్ఞానము నీ జీవితాన్ని మార్చే దేవుని వరం. కాబట్టి ఈ యొక్క దేవుని వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ యొక్క మనసులో ఉంచుకొని నిత్య జీవాన్ని గెలవాలని మీకు మనవి చేస్తూ, శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికీ నా యొక్క వందనాలు సమర్పిస్తూ ఉన్నాను.